ఈరోజు కొన్ని ముఖ్యమైన ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి తరచుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. మొదటగా బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే అర్థం ఏంటంటే, బ్రేక్ అంటే విరగ్గొట్టడం అని. ఇక్కడ బ్రేక్ డౌన్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక రిపోర్ట్ను కానీ ఏదైనా ఒక ప్రాబ్లమ్ను కానీ విశ్లేషణ చేయడం, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పడం, వాటిని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి అర్థమయ్యేటట్టు చెప్పడాన్నే బ్రేక్ డౌన్ అంటారు. ఏమంటాం మనం? బ్రేక్ డౌన్. ఎక్స్ప్లెయిన్ ఇన్ స్మాల్ పార్ట్స్. ఉదాహరణకు మీకు ఎవరైనా ఒక రిపోర్ట్ ఇచ్చారనుకోండి, మీకు అది అర్థం కావడం లేదు, మీరు వాళ్ళని ఈ విధంగా అడగవచ్చు, వీటిని బ్రేక్ డౌన్ చేయండి అంటే, వీటిని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి వీటిని విశ్లేషణ చేయండి, వివరించండి అని. ఎగ్జాంపుల్ చూద్దాం. కెన్ యూ బ్రేక్ డౌన్ దిస్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఫర్ మీ? ఈ కష్టమైన కాన్సెప్ట్ను నా కోసం సులభంగా విడమర్చి చెప్పగలవా? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ద టీచర్ బ్రోక్ డౌన్ ద ప్రాబ్లమ్ స్టెప్ బై స్టెప్. టీచర్ ఆ సమస్యను స్టెప్ బై స్టెప్ విడమర్చి వివరించారు. తర్వాత బ్రేక్ డౌన్ యొక్క ఇంకొక మీనింగ్ ఏంటంటే, ఏదైనా సరే వెహికల్ కానీ ఏదైనా ఒక మెషినరీ కానీ పనిచేయకుండా ఆగిపోవడాన్నే బ్రేక్ డౌన్ అంటారు. ఉదాహరణకు మీ కార్ బ్రోక్ డౌన్ అయింది అనుకోండి, ఈ విధంగా చెప్పొచ్చు, మా కార్ బ్రోక్ డౌన్. బ్రేక్ డౌన్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? బ్రోక్ డౌన్. నా కార్ బ్రేక్ డౌన్ అయింది, మా కార్ బ్రోక్ డౌన్. ఎగ్జాంపుల్ చూడండి. మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే టు ఆఫీస్. ఆన్ ద వే టు ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్ళే దారిలో నా కార్ చెడిపోయింది, నా కార్ పనిచేయడం ఆగిపోయింది. ఆన్ ద వే టు ఆఫీస్, ఆఫీస్కి వెళ్ళే దారిలో నా కారు పనిచేయడం ఆగిపోయింది, పనిచేయడం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ద మెషిన్ బ్రోక్ డౌన్ సడన్లీ ఇన్ ద ఫ్యాక్టరీ. మెషిన్ సడన్లీ ఫ్యాక్టరీలో పనిచేయడం పనిచేయడం ఆగిపోయింది, పనిచేయడం లేదు. తర్వాత గివ్ అప్. గివ్ అప్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా సరే వదిలేయడం, ఏదైనా సరే ప్రయత్నాన్ని విరమించుకోవడం. ఒకటేంటంటే ప్రయత్నాన్ని విరమించుకోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా సరే ఒక అలవాటు ఏదైతే ఉందో వాటిని మానేయడాన్ని, క్విట్ ఎ హ్యాబిట్, ఒక అలవాటుని మానేయడాన్ని ఏమంటాం మనం? గివ్ అప్ అంటారు. మొదటి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రయత్నాన్ని విరమించుకోవడం. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. మీ కలలు కనడం ఎప్పుడు మానేయకండి. కలలు కనడం అనేది ఎప్పుడు మానేయకండి. ఆ ప్రయత్నాన్ని విరమించుకోకండి. నెక్స్ట్, హీ ట్రై టు ఫిక్స్ ద బైక్ బట్ హీ గేవ్ అప్ ఆఫ్టర్ అన్ అవర్. హీ ట్రైడ్, అతను ప్రయత్నించాడు, బైక్ను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించాడు, అయితే గేవ్ అప్, వదిలేశాడు, స్టాప్ చేశాడు, వదిలేశాడు. ఆఫ్టర్ అన్ అవర్, 1 అవర్ తర్వాత అతడు ఆ బైక్ను ఫిక్స్ చేయడం అనేది మానేశాడు. తర్వాత ఒక అలవాటు ఏదైతే ఉందో వాటిని వదిలిపెట్టడాన్ని ఏమంటాం మనం? గివ్ అప్ అంటాం. చూడండి, ఒక బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. హీ గేవ్ అప్ స్మోకింగ్ లాస్ట్ ఇయర్. అతను పోయిన సంవత్సరం స్మోకింగ్ వదిలేశాడు. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గివింగ్ అప్ షుగర్. నేను ఆలోచిస్తున్నాను గివింగ్ అప్, వదిలిపెట్టాలని. షుగర్ తీసుకోవడం వదిలిపెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. ఫర్ ఎ మంత్, ఒక నెలకు గాను నేను షుగర్ తీసుకోవడం మానేయాలనుకుంటున్నాను. తర్వాత కాల్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే రద్దు చేయడం. కాల్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? రద్దు చేయడం, క్యాన్సల్ చేయడం. జరగాల్సిన ఒక ఈవెంట్ లేదా సమావేశాన్ని రద్దు చేయడాన్ని ఏమంటాం మనం? కాల్ ఆఫ్ అంటారు. ఉదాహరణకు మ్యాచ్ క్యాన్సిల్ చేయడం లేదా మీటింగ్ క్యాన్సిల్ చేయడం. ఎగ్జాంపుల్ చూద్దాం. దే హ్యాడ్ టు కాల్ ఆఫ్ ద మ్యాచ్ డ్యూ టు హెవీ రైన్. దే హ్యాడ్ టు కాల్ ఆఫ్, వాళ్ళు మ్యాచ్ను కాల్ ఆఫ్ చేయవలసి వచ్చింది. హ్యాడ్ టు అంటే అర్థం ఏంటి? హ్యావ్ టుకి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? హ్యాడ్ టు అవుతుంది. వాళ్ళు మ్యాచ్ను క్యాన్సిల్ చేయవలసి వచ్చింది, కాల్ ఆఫ్ చేయవలసి వచ్చింది డ్యూ టు కారణంగా హెవీ రైన్, భారీ వర్షం కారణంగా వాళ్ళు ఆ మ్యాచ్ను రద్దు చేయవలసి వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ద మేనేజర్ కాల్ ఆఫ్ చేశారు, క్యాన్సిల్ చేశారు. ఏంటి? టుడేస్ మీటింగ్, నేటి సమావేశాన్ని మేనేజర్ కాల్ ఆఫ్ చేశారు. తర్వాత క్యారీ ఆన్. మనం వీటిని తరచుగా ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు ఎవరైనా ఒక పని చేస్తున్నారనుకోండి, జనరల్గా ఇలా చెప్తూ ఉంటాం, కొనసాగించని చెప్పడానికి క్యారీ ఆన్ అంటుంటాం. అంటే ఏదైనా ఒక పని ఆగకుండా కొనసాగించడం, కంటిన్యూ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకు మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ కంప్యూటర్ మీద పని చేస్తూ ఉన్నాడు, మీరు అతనితో చెప్పారు, నేను వెళ్ళొస్తాను, నువ్వు నీ యొక్క పనిని క్యారీ ఆన్ చేయమని, అంటే కొనసాగించు అని. ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్.
ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. దయచేసి మీ పనిని కొనసాగించండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ క్యారీ ఆన్ ప్రాక్టీసింగ్, మీరు ప్రాక్టీస్ని కొనసాగించినట్లయితే, మీరు ప్రాక్టీస్ని కంటిన్యూ చేసినట్లయితే, ఇఫ్ యూ కంటిన్యూ ప్రాక్టీసింగ్, ఇఫ్ యూ క్యారీ ఆన్ ప్రాక్టీసింగ్, యూ విల్ స్పీక్, మీరు మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావు ఫ్లూయెంట్, బాగా ధారాళంగా ఇంగ్లీష్. మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ను త్వరలో మీరు మాట్లాడగలరు. తర్వాత లుక్ ఫార్వర్డ్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లుక్ ఫార్వర్డ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఆసక్తికరంగా ఎదురు చూడడాన్ని, జరగబోయేది ఏదైనా సరే ఆసక్తికరంగా ఎదురు చూడడాన్ని ఏమంటామంటే లుక్ ఫార్వర్డ్ టు అంటారు. ఉదాహరణకు మీరు మీ ఫ్రెండ్ని కలవబోతున్నారు, లేదా మీరు ఏదైనా హాలిడే ట్రిప్కి వెళ్ళబోతున్నారు, లేదా ఏదైనా సరే మీరు ఒక లెక్చర్ ఇవ్వబోతున్నారు, ఏదైనా ఒక భవిష్యత్తులో ఒక జరగబోయే దాని గురించి మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లయితే, చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నట్లయితే ఈ లుక్ ఫార్వర్డ్ టును ఉపయోగించడం జరుగుతుంది. అవాయిడ్ ఈగర్లీ. అయితే ఇక్కడ ఇంకోటి అండి, టు తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ ఉన్నట్లయితే వర్బ్ ఐఎన్జీని ఉపయోగించండి. ఇప్పుడు చూడండి, ఐ యామ్ లుకింగ్ I am looking forward to meeting you again. I am looking forward to meeting you again. మిమ్మల్ని మళ్ళీ కలవడానికి నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు, మేము చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం టు ద హాలిడే ట్రిప్. హాలిడే ట్రిప్కి వెళ్ళడానికి ఆ రోజు కోసం మేము చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాము. నెక్స్ట్ రన్ అవుట్ ఆఫ్. రన్ అవుట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే అయిపోవడాన్ని, ఇంట్లో షుగర్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదా మిల్క్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, సమయం గడిచిపోవడం కావచ్చు, ఏదైనా సరే అయిపోవడాన్ని రన్ అవుట్ ఆఫ్ అంటారు. ఏదైనా ఒక వస్తువు లేదా సమయం పూర్తిగా అయిపోవడాన్ని ఏమంటామంటే రన్ అవుట్ ఆఫ్ అంటారు. యూజ్ అప్ ఆల్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాంపుల్ చూడండి. వీ ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్ సో ఐ నీడ్ టు బై సమ్. వీ ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్, రన్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? ర్యాన్ అవుతుంది. మన దగ్గర ఉన్న మిల్క్ ఏదైతే ఉందో ర్యాన్ అవుట్ ఆఫ్ అయిపోయింది. సో కాబట్టి కనుక ఐ నీడ్ టు బై సమ్, నేను వాటిని కొనాలి, నేను దాన్ని కొనాలి. హరియప్, త్వరపడండి. హరియప్, త్వరపడండి. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, మాకు సమయం అయిపోతుంది. ఎవరైనా సరే మీరు ఏదైనా సరే పని చేసేటప్పుడు ఏదైనా సమయం అయిపోతుందని చెప్పడానికి మీరు ఈ విధంగా చెప్పవచ్చు, హరియప్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. తర్వాత టర్న్ డౌన్. టర్న్ అంటే తిప్పడం, డౌన్ అంటే కిందకి. దీని అర్థం ఏంటంటే మీకు ఎవరైనా ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు వాటిని టర్న్ డౌన్ చేస్తున్నారు, మీరు ఆఫర్ని తీసుకోకుండా తిప్పేస్తున్నారు. ఈ విధంగా ఊహించుకోండి, మీకు ఎవరైనా సరే ఒక ఆఫర్ ఇస్తున్నారు, మీరు ఆఫర్ని ఏం చేస్తున్నారంటే తిప్పుతున్నారు కిందికి, అంటే మీరు వాటిని తీసుకోవడం లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేయడాన్ని ఏమంటామంటే రిజెక్ట్ అని ఆఫర్ ఆర్ రిక్వెస్ట్, దీని ఏమంటామంటే టర్న్ డౌన్ అంటారు. జాబ్ ఆఫర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. షీ టర్న్ డౌన్ ద జాబ్ ఆఫర్ బికాస్ ఆఫ్ ద లో శాలరీ. షీ టర్న్ డౌన్, ఆమె రిజెక్ట్ చేసింది ఏమి? జాబ్ ఆఫర్ను. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద లో శాలరీ. శాలరీ తక్కువ ఉండడం కారణంగా ఆమె ఆ జాబ్ ఆఫర్ను తిరస్కరించింది. ఇంకొకటి, హీ టర్న్ డౌన్ మై ఇన్విటేషన్ టు ద పార్టీ. హీ టర్న్ డౌన్, అతడు రిజెక్ట్ చేశాడు నా ఇన్విటేషన్ను, పార్టీకి ఇన్విటేషన్ను, నా యొక్క ఇన్విటేషన్ను అతడు టర్న్ డౌన్ చేశాడు, రిజెక్ట్ చేశాడు. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, ఇంకొక మీనింగ్ ఏంటంటే టర్న్ డౌన్ అని మీరు ఊహించుకోండి. మనకి ఇంతకుముందు టేప్ రికార్డులు కానీ టీవీలు కానీ ఇంతకుముందు ఉన్నప్పుడు పాతవి చూసినట్లయితే, ఇప్పుడు మనం చాలా వాటిలో చూస్తుంటాం, ఏదైనా సరే వాల్యూమ్ తగ్గించడానికి మనం ఏం చేసేవాళ్ళంటే తిప్పేవాళ్ళం. అవి లేదు, వాటిని ఏం చేసేవాళ్ళం? మనం తిప్పేవాళ్ళం డౌన్ చేయడానికి. అదేవిధంగా వాల్యూమ్ని పెంచడానికి కూడా తిప్పేవాళ్ళం పైకి, టర్న్ అప్. వాల్యూమ్ని పెంచడాన్ని టర్న్ అప్ అని, వాల్యూమ్ని తగ్గించడానికి టర్న్ డౌన్ అని. అదేవిధంగా వాటిని ఆన్ ఆఫ్ చేయడానికి కూడా మనం కిందకి తిప్పేవాళ్ళం, ఆన్ ఆఫ్, ఈ విధంగా చేసేవాళ్ళం. కాబట్టి ఏదైనా సరే వాల్యూమ్ని తగ్గించడం, వాల్యూమ్ని పెంచడం, వాల్యూమ్ని తగ్గించడాన్ని టర్న్ డౌన్ అంటారు, వాల్యూమ్ని పెంచడాన్ని టర్న్ అప్ అంటారు, వీటిని ఆఫ్ చేయడాన్ని టర్న్ ఆఫ్ అంటాం, ఆన్ చేయడాన్ని టర్న్ ఆన్ అంటారు, ఆఫ్ చేయడాన్ని టర్న్ ఆఫ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ప్లీజ్ టర్న్ డౌన్ ద టీవీ వాల్యూమ్. దయచేసి టీవీ యొక్క వాల్యూమ్ను తగ్గించండి. అదేవిధంగా టర్న్ డౌన్ ద స్టవ్ యొక్క మంట ఏదైతే ఉందో వాటిని తగ్గించండి. ఆఫ్టర్ తర్వాత ద వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్. నీళ్లు మరగడం ప్రారంభించిన తర్వాత ఆ స్టవ్ను యొక్క మంటను తగ్గించండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్లో ఇది బ్రింగ్
బ్రింగ్ అప్ అంటే అర్థం ఏంటి? బ్రింగ్ అంటే తీసుకురావడం, అప్ అంటే పైకి. మొదలుగా వీటిని సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైజ్ అ చైల్డ్, పిల్లలను పెంచి పెద్ద చేయడాన్నే బ్రింగ్ అప్ అంటాం. బ్రింగ్ అంటే తీసుకురావడం, అప్ అంటే పైకి. వీటిని ఇలా ఊహించుకోండి, చిన్నగా ఉన్న పిల్లలను వాళ్ళని పెంచి పోషించడాన్నే ఏమంటాం ఇక్కడ? రైజ్ అ చైల్డ్ బ్రింగ్ అప్ అంటారు. ఏమంటాం మనం? బ్రింగ్ అప్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. షీ వాజ్ బ్రాట్ అప్ బై హర్ గ్రాండ్ పేరెంట్స్. ఆమె ఎవరు పెంచారంటే వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలు ఎవరైతే ఉన్నారో, గ్రాండ్ తాతయ్య అమ్మమ్మలు ఎవరైతే ఉన్నారో గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు ఆమెను బ్రాటప్ చేశారు, పెంచి పోషించారు, పెంచారు. తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టు బ్రింగ్ అప్ కిడ్స్ ఇన్ ఎ బిగ్ సిటీ. ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టు బ్రింగ్ అప్ కిడ్స్ ఇన్ ఏ బిగ్ సిటీ. ఇది ఛాలెంజింగ్తో కూడుకున్న పని. ఏంటది? టు బ్రింగ్ అప్ కిడ్స్ ఇన్ ఏ బిగ్ సిటీ. పిల్లలను పెంచి పోషించడం అనేది, వాళ్ళని పెద్దవాళ్ళుగా చేయడం అనేది చాలా ఛాలెంజింగ్తో కూడుకున్న విషయము. నెక్స్ట్ చూడండి ఇంకొకటి. బ్రింగ్ అప్ అంటే ఇంకో విషయం అంటే అర్థం ఏంటంటే, బ్రింగ్ అంటే తీసుకురావడం, అప్ అంటే పైకి ఒక విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావడం. ఉదాహరణకు మీరు మీటింగ్లో ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక టాపిక్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు, తీసుకొచ్చారు అప్ పైకి, ఎక్కడో అంటే యాక్చువల్గా అక్కడ లేని ఒక విషయాన్ని మీరు రైజ్ చేశారు, మీరు మెన్షన్ చేశారు, ప్రస్తావించారు. దీని ఏమంటారంటే బ్రింగ్ అప్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. డోంట్ బ్రింగ్ అప్ దట్ కాంట్రవర్షియల్ టాపిక్స్, వివాదాస్పదమైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురాకండి, వాటిని మెన్షన్ చేయకండి డ్యూరింగ్ ద మీటింగ్లో వివాదాస్పద విషయాన్ని తీసుకురాకండి. తర్వాత హీ బ్రాటప్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ యెస్టర్డేస్ కాల్. హీ బ్రాటప్, అతడు తీసుకొచ్చాడు, ఏమది? అతడు ప్రస్తావించాడు, ఏమి? అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ, ఒక ముఖ్యమైన విషయాన్ని అతడు ప్రస్తావించాడు. నిన్నటి ఫోన్ కాల్లో అతడు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చాడు. తర్వాత వర్కౌట్ అంటే అర్థం ఏంటంటే, చాలా సింపుల్గా చెప్పాలనుకున్నట్టయితే, ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం. వర్కౌట్ అంటే అర్థం ఏంటి? వ్యాయామం చేయడం. ఇప్పుడు చూడండి. ఐ వర్కౌట్, నేను వ్యాయామం చేస్తాను, జిమ్లో నేను ఎక్సర్సైజ్ చేస్తాను 3 times a week. వారానికి 3 సార్లు నేను జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తాను. వర్కింగ్ అవుట్ ఎవ్రీడే కీప్స్ యూ హెల్తీ. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అనేది మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. వర్కౌట్ యొక్క ఇంకో మీనింగ్ ఏంటంటే సక్సెస్ అవ్వడం, సఫలం అవ్వడాన్ని ఏమంటాం? పరిష్కారం అవ్వడం, ప్రోగ్రెస్ వెల్ అవ్వడం. దీని ఏమంటాం అంటే వర్కౌట్ అంటారు. ఉదాహరణకు ఇక్కడ చూడండి. ఎవ్రీథింగ్ విల్ వర్కౌట్, ప్రతిదీ కూడా సఫలమవుతుంది. డోంట్ వర్రీ, బాధించకండి, చింతించకండి. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా విల్ వర్కౌట్ ఫైన్ ఇన్ ద ఎండ్. చివరికి ప్రతిదీ కూడా మంచిగానే జరుగుతుంది, చివరికి అన్నీ కూడా సఫలమవుతాయి. అవర్ ఒరిజినల్ ప్లాన్, ఇప్పుడు చూడండి, మా ప్లాన్ వర్కౌట్ కాలేదు అంటే అర్థం ఏంటి? జనరల్ మనం వింటూ ఉంటాం, నా ప్లాన్ వర్కౌట్ కాలేదు అంటే అర్థం ఏంటి? నా ప్లాన్ సక్సెస్ కాలేదు, సఫలం అవ్వలేదు అని అర్థం. అవర్ ఒరిజినల్ ప్లాన్ డిడెంట్ వర్కౌట్, మా ఒరిజినల్ ప్లాన్ ఏదైతే ఉందో సఫలం అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు, కాబట్టి సో వీ మేడ్ అ న్యూ వన్, కాబట్టి మేము కొత్తది తయారు చేశాము. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.